హాయ్, వెల్కమ్ టు టెక్నికల్. దీనికోసం మనం ఇంటర్న్ శాలా అనే వెబ్సైట్లోకి వస్తాము. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు హోమ్ పేజ్లో గూగుల్ కంటిన్యూ విత్ గూగుల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఆల్రెడీ జియో సిమ్ యూజ్ చేసుకుని జెమినీ ప్రో యూజ్ చేసుకుంటున్నట్లయితే ఆ గూగుల్ అకౌంట్ కాకుండా వేరే గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. హోమ్ పేజ్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబరు, కరెంట్ సిటీ లాంటి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ కింద డీటెయిల్స్ దగ్గర కాలేజ్ స్టూడెంట్ అని స్పెసిఫై చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసి 2026 నుంచి 2030 అని స్పెసిఫై చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా అక్యురేట్ గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను ఇక్కడ జాబ్స్, ఇంటర్న్షిప్స్, వర్క్ మోడ్ వచ్చేసి ఇన్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫైండ్ మీ ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అన్లాక్ గూగుల్ AI ప్లస్ అని కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసి క్లెయిమ్ నౌ అని క్లిక్ చేయండి. ఇది మనకు టోటల్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. స్టార్ట్ ఫ్రీ 12 months ట్రయల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కాంట్ రీడీమ్ ఆఫర్ అని వస్తే మీరు గూగుల్ క్రోమ్ లోకి వేరే ఐడితో లాగిన్ అయి ఉంటారు. కాబట్టి ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్ లో మీకు మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఐడితో అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ ఐడితో అయితే గూగుల్ క్రోమ్ అకౌంట్ లో ఓపెన్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా గెట్ మోర్ యాక్సెస్ టు గూగుల్ AI అని వచ్చేస్తుంది అనమాట. గూగుల్ AI ప్లస్ మీకు యాక్టివేషన్ అయిపోయింది. స్టార్ట్ ట్రయల్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు స్టార్టింగ్ టుడే 12 months ఫ్రీ ట్రయల్ అని కనిపిస్తుంది. ప్లస్ August 8, 2027 అంటే నెక్స్ట్ ఇయర్ August 8 నుంచి మీకు 400 రూపాయలు కట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేసి ఫోన్ పేలో 2 rupees పే చేస్తే మనకైతే 12 months ఫ్రీ ట్రయల్ అయితే యాక్టివేట్ అవుతుంది. ప్లస్ మనకు మొత్తం ప్రాసెస్ అంతా ఫినిష్ అయిన తర్వాత మనం ఈ 1 year తర్వాత 400 మనకు కట్ అవ్వకుండా ఉండడానికి ఫోన్ పేలో డీయాక్టివేట్ చేసుకుంటాము ఆటో పే ఆప్షన్ ని. ముందుగా మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి పే విత్ UPI క్లిక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే మనకైతే ఒక QR కోడ్ ఓపెన్ అవుతుంది. ఫోన్లో మనం ఆ QR కోడ్ని స్కాన్ చేసి 2 rupees అయితే పే చేస్తాము. పేమెంట్ అయిన కొద్దిసేపటికే మీకు పేజ్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత మన అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ నో థ్యాంక్స్ క్లిక్ చేస్తున్నాము. గుర్తుంచుకోండి, మనకి యాక్టివేట్ అయిన తర్వాత మనం ఫోన్ పేలోకి వెళ్ళి మీరు మొబైల్లో ఫోన్ పేలోకి వెళ్ళిన తర్వాత ఫోన్ పే హోమ్ పేజ్లోనే మీకు కిందికి స్క్రాల్ చేస్తే మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు గూగుల్ ఆటో పే యాక్టివేషన్ లో ఉంది. దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఆటో పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మనకైతే ఈ ఆటో పే ఆప్షన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విధంగా మనకు జియో సిమ్ అవసరం లేకుండానే గూగుల్ జెమినీ ప్రో అకౌంట్ అయితే యాక్టివేషన్ చేసుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఫోన్ పేలో ఆటో పే సెట్టింగ్స్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకు 1 సంవత్సరం తర్వాత నెలకి 400 రూపాయలు కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా టెక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.